మంచి పాత్ర పోషించాలని చాలామంది కోరుకుంటున్నారు. కానీ మన్మోహన్ సింగ్ గారి ప్రకారం కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కీలక పాత్ర అంశంలో ముఖ్యంగా ఇప్పుడు ఒక రాష్ట్రం తయారు చేస్తున్నాం లేదా యూటీని ఏర్పాటు చేస్తున్నాం, యూనియన్ టెరిటరీని. ఇలాంటి టైంలో బౌండరీస్ సరిహద్దులు గీసేటప్పుడు, సరిహద్దులు స్పష్టం చేసేటప్పుడు రాజ్యసభ యొక్క ఆమోదం కూడా పూర్తి స్థాయిలో తీసుకోవాలని చెప్పి మన్మోహన్ సింగ్ చెప్పారు. అయితే రాజ్యసభలో స్టాఫ్ తక్కువ ఉండటం, రిసోర్సెస్ తక్కువ ఉండటం అండ్ రాజ్యసభలో మెంబర్స్ సరిగా అటెండ్ కాకపోవటం, అంతకు మించి రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. మొత్తం 250లో 12 మంది నామినేటెడ్ ఉంటారు. లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్. ఈ నామినేటెడ్ మెంబర్స్ పేరుకు నామ మాత్రమే నామినేట్ అయి వస్తున్నారు కానీ నిజంగా కీలక పాత్ర పోషించట్లేదు. ఏదో రాజ్యసభ పదవి అని ఒక బిరుదు అనుకుంటున్నారు కానీ రాజ్యసభలో వాళ్ళకున్న బాధ్యత నెరవేర్చట్లేదని కూడా చాలామంది అనుకుంటున్నారు. అయితే ఫైనాన్స్ బిల్స్, మనీ బిల్స్ విషయంలో రాజ్యసభ పాత్ర చాలా తక్కువ ఉంది. మనందరికీ తెలుసు ఆర్టికల్ 109, 110 ప్రకారం మనీ బిల్స్ అనేవి లోక్సభలో ప్రవేశపెట్టబడతాయి. రాజ్యసభలో కేవలం 14 రోజుల టైం మాత్రమే ఉంటుంది. ఈ మనీ బిల్స్ అంశంలో రాజ్యసభ కూడా కీలక పాత్ర పోషించాలని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకి జయరాం రమేష్ ఒక మాట అన్నారు నిన్న, గొప్ప గొప్ప ఆర్థిక మంత్రులు, ఉదాహరణకి మన్మోహన్ సింగ్ లేకపోతే యశ్వంత్ సిన్హా, వీళ్ళందరూ కూడా రాజ్యసభ నుంచి వచ్చారు. కానీ మనీ బిల్స్ విషయంలో రాజ్యసభ పాత్ర కేవలం నామమాత్రమేమా అని. సో ఇలాంటి బిల్స్ విషయంలో కూడా రాజ్యసభని కాన్ఫరెన్స్లోకి తీసుకోవాలని చెప్పి జయరాం రమేష్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా రాజ్యసభలో మోడీ గారి ప్రకారం గొప్ప గొప్ప బిల్స్ అంటే జాతికి అవసరమైన మంచి పాలసీలలో రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుందని, ఉదాహరణకి జిఎస్టీలో కానీ, ఆర్టికల్ 370, 35లో కానీ, 370 రద్దులో విషయాల్లో, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో రాజ్యసభ కీలక పాత్ర పోషించిందని రాజ్యసభని మోడీ గారు ప్రస్తుతించారు. అయితే ఫెడరలిజంలో రాజ్యసభ పాత్ర ఇంకా చాలా గొప్పగా ఉండాలని ఇంకా అభిప్రాయపడుతున్నారు. సో ఇలాంటి రాజ్యసభ పాత్ర గొప్పగా ఉండాలంటే రాజ్యసభ సభ్యులు నిజంగా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో లోక్సభలో గమనిస్తే కనుక మనకి రకరకాల పార్టీల్లోంచి అనేక రకాల అంశాల మీద గెలిచే వీళ్ళు ఉంటారు, ఎంపీస్ ఉంటారు. కానీ రాజ్యసభలో అలా కాదు. రాజ్యసభలో నిజంగా మంచి స్టేట్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యసభను సద్వినియోగం చేసుకోవడం మనందరి బాధ్యత అని చెప్పొచ్చు.